ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. ఇదితో బాగుంది అని చెప్పి థర్డ్ ఎపిసోడ్ ఫోర్త్ పార్ట్ అలా ప్లాన్ చేసి అక్కడ నుంచి ఇంకా ఆ పక్కింటి కుర్రోడు ఛానల్లో చాలా వీడియోస్ కంటిన్యూ చేశాము. దాని తర్వాత సత్యభామ ఛానల్ పెట్టమని అడిగితే నీకు రికగ్నిషన్ వచ్చిందంటే పక్కింటి కుర్రాడు అంటే నువ్వు చందు చేసిన ఫస్ట్ అదే ఆ సెకండ్ ఎపిసోడ్ తోనే వచ్చేసింది. చందు నీ కాంబినేషన్ అనేది హిట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. సో ఓకే, చందుతో కాంబినేషన్ సో ఎలా అనిపించింది? అది అనుకోకుండా తెలియదు కదా అసలు. ఒక ఎపిసోడ్ చేసి వదిలేద్దాం అనుకున్నాను. అంతకుముందు షన్నుతో చేశాను ఒకటి, అది సిరీస్లో ఒక చిన్న ఎపిసోడ్ చేసా. మెన్ విల్ బి మెన్లో ఒక దాంట్లో లీడ్ లాగా చేసా. సేమ్ అలానే దీనికి కూడా పిలిచారనుకున్నా. అప్పుడు అతను కూడా టమాటా. సరేలే ఇందులో కూడా ఒక ఎపిసోడ్ చేసి వెళ్ళిపోదామని అనుకోకుండా అలా కంటిన్యూ చేయడం వల్ల జనాలకు అలా గుర్తుంది. అప్పుడు మేము చేసినవన్నీ మెసేజ్ ఓరియంటెడ్, పెళ్ళి అయినా లేకపోతే కామెడీ అయినా సరే ఓన్లీ మంచి ఎక్కువ. ఇప్పుడు చాలా లీడ్స్తో చేశాడు అతను, కానీ ఈ ఎపిసోడ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఫీమేల్ లీడ్కి అన్నప్పుడే నన్ను పిలిచేవాడు. అవే నేను కూడా విని చేసేదాన్ని నచ్చితే. ఓకే, అలా. సో చందుతో కాంబినేషన్ అనేది ఎలా ఉందంటే మీది క్యూట్ కపుల్, ఎక్కువగా ఈ టైప్లోనే ఎక్కువ జనాలు కూడా అలాగే ఆడియన్స్ తీసుకున్నారు. సో అది నీకు పర్సనల్గా ఎలా అనిపించింది? పర్సనల్గా ఏమనిపించలేదు. చేసిన రోజులు చూశారు. ఓకే, ఇప్పుడు సత్యభామలా నేను చేసుకుంటున్నా, చందుగాడులా అతను చేసుకుంటున్నాడు. సో పర్లేదు. ఇంకా అంటే జనాలు అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్లో అలా కనిపిస్తాం, దాని తర్వాత ఎవరు వే వాళ్ళు. ఇప్పుడు ఎలాగా ఎవరు వే వాళ్ళు వెళ్ళిపోయాం. సో తమిళ మీడియా నుండి చందు వెళ్ళిపోయేటప్పుడు సో ఏదైనా సమ్ రీజన్స్ మీతో చెప్పాడా? కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చెప్పాడు, బట్ పర్సనల్గా నీ యాజ్ ఏ ఫ్రెండ్ కదా, సో నీకేం చెప్పారు? అంటే అతనికి పర్సనల్ ఇష్యూస్ అని కాదు, కానీ హీ వాంటెడ్ టు డూ అ బిగ్ సిరీస్ టమాటాలో. సో అప్పట్లో టమాటా ఇంకా ఎలా అంటే మేము అందరం ఇప్పుడు యూట్యూబర్స్, మా అందరం ఇప్పుడు ఓటీటీకి డైరెక్ట్గా చేయాలంటే అప్పుడు అంత యాక్సెస్ మాకు లేదు. ఆబ్వియస్గా వాళ్ళు చెప్పింది మేము చేయాలి. సో అది అక్కడ వాళ్ళు కొంచెం చెగిలిచ్చేసి సో వీళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేయమని, ఇతను వెయిట్ చేయలేక వేరే వాళ్ళందరూ కళ్ళ ముందు ఎదిగిపోతున్నారు కదా ఇతను తర్వాత వచ్చిన వాళ్ళు, అదంతా చూసి ఇంకా జంప్ అయిపోయారు. బోర్ కొట్టిందంట. సో దెన్ సన్నుతో కూడా చేసావు ఒక ఎపిసోడ్, ఎలా అనిపించింది నీకు? అది ఫస్ట్ నాకు తెలిసి అతని కెరీర్ కూడా అది ఆల్మోస్ట్ స్టార్టింగ్. నేనైతే ఇంకా వెరీ ఫస్ట్, నాకు అసలు ఏం తెలియదు అసలు. స్టార్టింగ్ అతను కన్నా. సో నీతో పాటు స్టార్టింగ్ చేసిన వ్యక్తి తర్వాత చేస్తూ బిగ్ బాస్, సో అలా గ్రోత్ అవుతూ వచ్చారు. సో నువ్వు మాత్రం అంటే నువ్వు కష్టపడుతున్నావు, బట్ మనకి ఇంక రికగ్నిషన్ రాలేదే అని అనిపించిందా? ఎవరిది వాళ్ళది అనిపిస్తుంది. ఇప్పుడు నాకేంటంటే టీవీ షోస్, యూట్యూబ్ ఇదంతా కాదు, నాకు వేరే ఉంది. ఇప్పుడే మూవీ స్టార్ట్ చేశాను. సో నాకు ఫస్ట్ నుంచి కూడా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. ఓకే, ఈ అంటే ఒక సర్కిల్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్, షోస్, బిగ్ బాస్, ఇదంతా కాదు. ఇది అంటే నేను ఆ టైప్ కాదనిపిస్తుంది నాకు. మేబీ ఏదైనా వస్తే కంపల్సరీ అన్ని ట్రై చేస్తాను. టీవీ షోస్ పిలిస్తే వెళ్తాను, చేస్తాను, అక్కడ డాన్స్ చేయమంటే చేస్తాను, ఇంట్రెస్ట్ అంతా ఉంది. కానీ నా మెయిన్ ఏం వేరు. నాకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. మహేష్ బాబు గారితో సినిమా చేయాలని. ఎవరు? మహేష్ బాబు గారి మూవీలో ఒక మంచి రోల్ చేయాలని. అవును, ఆల్రెడీ లాస్ట్ ఒక ఇంటర్వ్యూ దీంట్లో చెప్పావు కదా క్వశ్చన్ అడిగేటప్పుడు, ఎవరైనా దివ్యశ్రీ అంటే మహేష్ బాబు ఫ్యాన్ చాలా మంది చెప్తారని. సో మీ ఫ్యాన్ ఎదురుగా కలిసినప్పుడు ఏమనిపించింది నీకు? హార్ట్ బీట్ ఫాస్ట్ అవుద్ది. ఎందుకు ఆయన అంటే చాలా ఇష్టం, నాకు తెలియదు. ఓకే, అందరి ఇష్టమే, మహేష్ బాబు అంటే చాలా ఎక్కువ. అంటే నువ్వు ఒక మూవీ చేసావు, అంటే చాలా మూవీస్ చేసావులే కానీ, బట్ బిగ్ రోల్ అంటే నీ స్టోరీ మీదే మొత్తం స్టోరీ అంతా బేస్ చేసుకుని ఒక మూవీ వచ్చిందని. అవును, ఈ కథలో పాత్ర కల్పితం. సో అది ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇంత రోల్ పడితే చాలని, బట్ మీది చూపించే చిన్న రోల్ అయినా మీ చుట్టే తిరిగింది అనమాట. సో అది ఎలా అనిపించింది? నాకు చేస్తున్నప్పుడు కూడా తెలీదు అంత ఇంపార్టెంట్ రోల్ అని. డైరెక్టర్ కూడా మనూరే. ఓకే, సో ఆయన కాంటాక్ట్ అయినప్పుడు బాగుంటుంది రోల్, చాలా ఆల్రెడీ వాళ్ళ షూట్ స్టార్ట్ అయిపోయింది, చాలా బాగుంటుంది, లాక్డౌన్ కరెక్ట్ అప్పుడే ఇలా తీయగానే ఒక 10 days వచ్చి అప్పుడు వరకు ఇక్కడ ఇరుక్కొని ఒక 10 days కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఊరికి అప్పుడే వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్లో 3 months ఉండిపోయి ఊరు వెళ్ళిన 1 week కాల్ వచ్చింది. ఇంట్లో ఫుల్ అడిగి ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి షూట్ చేసుకొని మళ్ళీ వెళ్ళా. సో అప్పుడు చేసినప్పుడు నాకు అంత తెలియలేదు. ఇలానే ఒక డిసెంబర్ చలికాలంలో చల్లనీళ్ళతో షూట్, నైట్ 12 o'clock ఇలా షివర్ అవుతూ. అండ్ ఫస్ట్ నేను చేసింది అద్భుతం షూట్, కానీ రిలీజ్ అయింది ఈ కథలో పాత్రలు కల్పితం.
దాని తర్వాత అద్భుతం ఓటీటీ రిలీజ్ అయినా కానీ దానికి ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చింది. సమ్మతమేలో చేసింది సో బాగుంది నిజంగా, అది కూడా నేను చూసాను. అంటే చేసింది చిన్న రోల్ అయినా కొంచెం బెస్ట్ రోల్ పడింది అనిపించింది నాకు. ఎందుకంటే కిరణ్ అబ్బవరంతో అంటే నాట్ ఈజీ. ఇప్పుడు కొంచెం బిగ్ స్టార్లో తను కూడా రన్లో. అవును, అప్పుడు ఆయనది ఇంకా ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా రిలీజ్ కాలేదు, సమ్మతమే షూట్ స్టార్ట్. ఓకే, ఇది కాకముందే అది షూట్ అయింది. రిలీజ్ కాకముందే అది షూట్ అయింది. ఓన్లీ రాజావారి రాణి గారు రిలీజ్ అయింది. ఓకే. అండ్ దెన్ ఫస్ట్ కొంచెం యాక్చువల్లీ నాకు సద్దాం మా ఇద్దరికి ఒక ట్రాక్ చెప్పారు, అది నచ్చింది. ఒక ట్రాక్ ఉండాల్సింది, తీసేశారు. కానీ వాళ్ళకి మూవీ లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి మూవీ చేసినప్పుడు చాలా కట్ అవుతాయి తప్ప. ఇంకంతే, ఇంకేం కాదు. సో కిరణ్ అబ్బవరాన్ని పర్సనల్గా కలిసావు, పర్సనల్గా మీట్ అయ్యావు. సో ఆయన గురించి చెప్పాలంటే ఫ్యూ వర్డ్స్లో. చాలా మంచివాడు. అంటే అతను కూడా అంటే ఎలా అంటే నేను వెళ్ళి కూర్చున్న ఫస్ట్ డే నేను పెద్దగా మాట్లాడలేను కొత్త వాళ్ళతో. కామ్గా ఒక సైడ్ కూర్చొని ఉంటే మాట్లాడారు వచ్చి, నువ్వు చూస్తాను షార్ట్ ఫిలిమ్స్ బాగా చేస్తారు మీరు, నేను షార్ట్ ఫిలిమ్స్ నుంచే వచ్చాను. టమాటాలో మా సర్స్ గురించి అడిగాడు. అతను టమాటాలో ఏదో చేశారు, నాకు తెలియదు, ఏదో సిరీస్ సంథింగ్. అప్పుడు చెప్తే అర్థమైంది చేశారని. ఓకే. ఒకటి చేశాను అప్పట్లో. ఒకటి ఎలా ఉన్నారు మీ సర్స్, ఎలా ఉన్నారు, అందరు పేరున అడిగాడు అనమాట. ఈ సార్ ఎలా ఉన్నాడు, ఈ సార్ ఈ మ్యామ్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది టమాటాలో, ఇప్పుడు ఏం వీడియోస్ వస్తున్నాయి ఇవి. అండ్ అంతెందుకు మొన్న అతని తర్వాత నేను మళ్ళీ షూట్తో ఎప్పుడు మాట్లాడలేదు. ఏదైనా తనవి స్వైప్ అప్స్ అలాంటివి ఉంటే ఒక 2 times పెట్టానేమో. దాని తర్వాత మళ్ళీ మొన్న నాది ఇప్పుడు వైఫ్ ఆఫ్ అని హాట్స్టార్కి ఒక ప్రాజెక్ట్ చేశాను టమాటా ప్రొడక్షన్లో. ఫెబ్లో రిలీజ్, ఇప్పుడు ఎడిటింగ్ అవుతుంది. సో దాంది పోస్టర్ లాంచ్ కిరణ్ అబ్బవరం గారు చేస్తారో లేదో అని ఫుల్ డౌట్లో ఒక మెసేజ్ చేసాం. మా డైరెక్టర్ ఫోర్స్ అడుగు ఏం పర్లేదు అంటే భయం వదిలే చాలా ఈజీగా సరే దివ్య చేస్తాను రేపు ఏ టైంకి అని అడిగారు. సో డౌన్ టు ఎర్త్ అనిపించింది. ఇప్పటికీ అతను చాలా మూవీస్ చేశాడు. ఇది జరిగి 1 month అయింది. సూపర్. సో రైట్, ఇప్పుడు ఎక్కువగా ఆడపిల్ల అనేసరికి బయటికి పంపించడానికి చాలా భయపడతారు పేరెంట్స్ అవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళకి. అందులో ఈ ఇండస్ట్రీ అనే ఫీల్డ్లోకి ఆడపిల్ల వెళ్తే వాళ్ళు వేరేలా మాట్లాడుకుంటారు. సో అలాంటివి ఏవైనా నువ్వు ఫేస్ చేసావు? నాకు తెలిసినంత వరకు కూడా నేను ఒక లిమిట్లోనే ఉంటున్నాను అనుకుంటున్నా. అందరూ అదే అనుకుంటారు. అంటే మనం ఎక్కువ ఎక్స్పోజ్ కాను బయటకి. సో ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఇంకా కాంటాక్ట్స్ కట్ ఆఫ్ నాకు అక్కడితో. ఇప్పుడు నాకు తెలిసి ప్రెసెంట్ కొత్త మనుషులు అంటే 2 movies చేస్తున్నా కొత్తవి. ఓన్లీ ఆ ఏడీస్ అందరిది, అది కూడా ఎలా 81, 82, 83 ఎవరి పేరు ఏంటో నాకు నిజంగా తెలియదు, సారీ. ఎవరైనా కాల్ చేస్తే చెప్పండి, వస్తాను, కాస్ట్యూమ్స్ ఏంటి, అంతే అయిపోయింది. మూవీ అయిపోగానే డిలీట్. సూపర్. అండ్ నీది బాగా రీల్స్లో చూసుకుంటే, సో ఒక అమ్మాయిది ఇమిటేట్ చేసావు, సో చదువుకోండి ఫస్ట్ అనేది, అది యూట్యూబ్లో ఉంది, అది బాగా వైరల్ అయింది కదా. సో దాని మీద నీకు నెగిటివ్ కామెంట్స్ ఎటు వచ్చాయా? యాక్చువల్లీ అది మింగే అనే ఎపిసోడ్లోది. ఆ ఇయర్ కొంతమంది వైరల్ అయ్యారు. నేను అమ్మన్రా అనే ఒక ఆవిడ, తిను గద్వాల్ బిడ్డ. సో అప్పుడు మాకు వీడియో ఏం చేయాలో తెలియట్లేదు. షూట్కి వెళ్ళిపోయాం. అప్పుడు నేను ఆఫీస్లో వర్క్ చేస్తుండే, దాన్ని లీవ్ పెట్టి వెళ్ళిపోయా. మార్నింగ్ 9కి వెళ్ళాను, లంచ్ బ్రేక్ అయిపోయింది, ఈవినింగ్ 4 అయింది. 4:30కి ఏం చేయాలి, ఇంకా రావట్లేదు మాకు కాన్సెప్ట్ ఏం చేయాలో. సో డిఓపి చందు నేను మేము అందరం కూర్చొని అసలు ఈ ఇయర్లో వైరల్ అయినవి ఏంటి అన్ని పాయింట్స్ రాసుకొని కలిపేసుకున్నాం. అలా కలిపి అప్పటికప్పుడు ఫాస్ట్గా ఇంకా నెక్స్ట్ డే కూడా షూట్ పెట్టేసుకొని అంతా అవగొట్టుకొని ఇలా రిలీజ్ చేయంగానే ఇంకా విపరీతమైన వైరల్ అనమాట వీడియో. చదువుకోండి ఫస్ట్ అనేది ట్రెండింగ్. ఇంకా అసలు నేనే అనుకోలేదు అలా వద్దని. అందులో చాలా మందిని ఇమిటేట్ చేశాను, అమ్మన్రా అది చేశాను, ఇది వైరల్ అవ్వాలి, ఇది ఎందుకంటే బాగా అయింది. గెటప్ కూడా బాగా సెట్ అయినట్టు నీకు. సో రైట్, సూపర్. జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్గా నీ గోల్ ఏంటి అనుకుంటున్నాను? అసలు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. ఆర్టిస్ట్ అంటే అది ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్? అంటే ఇప్పుడు ఒక మూవీలో ఏదైనా ఒక మంచి క్యూట్ డీసెంట్ రోల్ రాసుకుంటే దీనికి అమ్మాయి బాగుంటుంది అనే ఒక రికగ్నైజేషన్ తెచ్చుకోవాలని ఉంది ప్రస్తుతానికి. మహేష్ బాబు అక్కకైతే వేస్తావు? అలాంటివి కొంచెం కష్టం, అక్క అంట డైరెక్ట్. అందుకే ఎలాగైనా ఆర్టిస్ట్ అన్నావు కదా. సో కొన్ని మంచి రోల్ అయితే మంచి రోల్ అయినా ఎంత మంచి అయినా అది వేయలేము.